వెల్కమ్ టు సాక్షి టీవీ సినిమా. మంచి సినిమా కావాలంటే ఏం కావాలంటే మంచి తారాగణం, దాంతోపాటు చక్కటి ఆత్మ ఉన్న కథ. అండ్ లిటరల్గా ఆత్మ ఉన్న కథ గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాం. కానీ విషయం ఏంటంటే మనం ఇవాళ రాజ్ కందుకూరి గారిని పరిచయం చేయబోతున్నాం మరోసారి ప్రపంచానికి. ఇవాళ ఒక ప్రొడ్యూసర్గా కాదు, ఒక చక్కటి అద్భుతమైన హీరోకి డాడీగా పరిచయం చేయబోతున్నాం. శివ కందుకూరి అండ్ అలాగే రీతు వర్మ నటించిన రీసెంట్ దేవిక అండ్ డానీ అనే సిరీస్ హాట్స్టార్లో విపరీతమైన హల్చల్ చేస్తోంది. వెరీ అన్యూజువల్ ఆఫ్ బీట్ స్టోరీ. అండ్ అందరూ కూడా పాత్రల్ని మనం ఓన్ చేసే విధంగా బింజ్ వాచ్ చేసి, అంటే ఒకసారి మొదలు పెడితే వదలని విధంగా కథని తీసుకొచ్చారు దర్శకులు. ఇవాళ తండ్రి కొడుకుల డ్యూ ఫాదర్స్ డే సందర్భంగా స్పెషల్. అట్ ద సేమ్ టైం వీరి ప్రయాణం కలిసి విడివిడిగా ఎలా ఉందో తెలుసుకుందాం. వెల్కమ్ టు రాజ్ కందుకూరి గారు, అవార్డ్ విన్నింగ్ ప్రొడ్యూసర్ అండ్ అన్నిటికంటే ముఖ్యంగా చాలా మంచి వ్యక్తి, అందరికీ సుపరిచితులు. రైట్ శివ, వెల్కమ్. అండ్ లుకింగ్ గ్రేట్. థ్యాంక్ యూ. చాలా కేర్ తీసుకుంటున్నారులా ఉంది. అంటే చేయాల్సి వస్తుంది. సో నేను చూసాను దేవిక అండ్ డానీ. నా ఆనెస్ట్ ఒపీనియన్, ఫస్ట్ 2 ఎపిసోడ్స్ మీరు కనిపించకపోయేసరికి నేను చాలా అదే మీరే ఉండాలి కదా అని వెయిట్ చేశాను. బట్ ఒకసారి వచ్చాక మొత్తం పుంజుకుని కథ మీ చేతుల్లోకి వచ్చేసింది. ట్రెమెండస్ పర్ఫార్మెన్స్ అండ్ వెరీ వెరీ గ్రేట్ సిరీస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో టెల్ us ఎలా మొదలైంది అది? సో దేవిక అండ్ డానీ ఇట్స్ అ వెరీ స్పెషల్ ప్రాజెక్ట్ ఫర్ మీ అండి. అంటే మెయిన్లీ బికాజ్ నాకు అంటే నేను ముందు వెబ్ ఫిల్మ్ చేస్తున్నాను, మీట్ క్యూట్ అన్న ఒక వెబ్ ఫిల్మ్ నాని అన్న ప్రొడ్యూస్ చేసి దీపిక డైరెక్ట్ చేసింది. బట్ అది ఎట్లా అంటే దెర్ ఆర్ ఈవెన్ దో దెర్ ఆర్ 4 ఎపిసోడ్స్ ఇన్ దట్, ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీ, దెర్ నో వే రిలేటెడ్ టు ఈచ్ అదర్. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వెబ్ సిరీస్ ఒక ఓటీటీ ప్లాట్ఫామ్కి చేయడం ఇదే నా ఫస్ట్ టైం. సో ఐ వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ వెన్ ఐ హర్డ్ ద స్టోరీ. అండ్ ది అదర్ థింగ్ వాజ్ ఏంటంటే బేసిక్లీ మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, మల్టిపుల్ స్టోరీ లైన్స్ ఉన్నాయి, సబ్ ప్లాట్స్ చాలా ఉన్నాయి. సో ఐ వాజ్ వెరీ ష్యూర్ దట్ వీ కుడ్ గ్రాబ్ ద వ్యూవర్స్ ఇంట్రెస్ట్ అనే ఒక నమ్మకం ఉండింది. నాది ఒకటే లెక్క, శుభం కాడ ఎవరితో పడింది అంతే కదా, వాళ్ళే హీరో. నో, అబ్సల్యూట్లీ. కానీ యూ డిడ్ అ వెరీ గుడ్, చాలా బాగున్నారు అందరూ క్యారెక్టర్స్. అండ్ రీతు వాజ్ సో న్యాచురల్. డెఫినెట్లీ. అండ్ అలాగే ఆత్మ క్యారెక్టర్ పోషించింది సూర్య వెరీ కన్విన్సింగ్ ఇన్ దట్ రోల్. యా. సో పుత్రోత్సాహంలో అలా ఒక నేషనల్ అవార్డు అటువైపు, ఇంకోవైపు ఇంకొక అవార్డు రాబోతుంది మీకు, గద్దర్ అవార్డు అందుకోబోతున్నారు. అండ్ అలాగే మనకి కొడుకుని చూస్తే మురిసిపోతున్నారా ఫుల్గా? డెఫినెట్లీ. అంటే వాళ్ళ గ్రోత్ ఏ తండ్రి అయినా కోరుకునేది కొడుకు అంటే ఉన్నతమైన శిఖరాలు ఎదగాలని ఉంటుంది. బట్ ఎక్కడైనా గుర్తింపు వచ్చినా కూడా ఒక తండ్రిగా ఆనందం ఉంటుంది. తన అటెంప్ట్ ఎప్పుడైనా తక్కువ చేస్తేనే నేను బాధపడాలి. తను పూర్తి అటెంప్ట్ పర్ఫెక్ట్గానే చేస్తున్నాడు శివ. బట్ ఎండ్ ఆఫ్ ద డే సినిమా విషయంలో అయితే ఆ ఫ్రైడే ఎప్పుడు వస్తుందో ఎదురు చూడాలి. ప్రతి సినిమాకి బ్రేక్ రావడానికి ఒక ఫ్రైడే పడుతుంది. అవును, ఒక్కొక్క హీరోకి ఒక ఫ్రైడే పడుతుంది. శివాకి ఆ రైట్ ఫ్రైడే ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను. సో దానికి చేయాల్సిన అటెంప్ట్స్ చేస్తున్నాం. రెస్ట్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అన్నట్టుగా ప్రజల చేతిలో ఉందని చెప్పాలి. నాకు దివ్యవాణి ఇప్పుడే వినిపించింది, పెళ్లి చూపులు 2 రాబోతుంది శివతో. గట్టిగా మీరు మీ నోటి వాక్యం నిజమవుగాక అది జరగాలని కోరుకుంటున్నాను. యా, తప్పకుండా. ఐ థింక్ మీకు ఒక న్యాచురల్ ఇంక్లినేషన్ ఉంది ఫర్ గుడ్ సినిమా. థ్యాంక్ యూ అండి. సో తప్పకుండా మీ ద్వారా వచ్చే ప్రాజెక్ట్స్ ఏమైనా కూడా ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? షూట్ జరుగుతుందండి. యాక్చువల్లీ శివాన్ లాంచ్ చేసినప్పుడు ఫస్ట్ సినిమా నేనే చేశాను. అవును, చాలామంది ముందుకు వచ్చి లాంచ్ చేసినప్పుడు చూసి చూడంగానే ఒక సినిమా చేశాను ఫస్ట్. అది 2020లో చేసిన టైంలో ముందుకు వచ్చి మీ అబ్బాయిని మేము లాంచ్ చేస్తామని అన్నారు ఒకళ్ళిద్దరు. ఫైన్ అండి. బట్ నాకు అట్ ది సేమ్ టైం అతని మీద పెట్టేటువంటి ఆ 3 కోట్లు 2 కోట్లు ఆ రిస్క్ కూడా ఇంకొకళ్ళు ఎందుకు చేయాలి? తండ్రిగా నేను ప్రొడ్యూసర్ అవ్వకపోతే అనుకోవాలి. అంటే ఆ రిస్క్ ఇంకోళ్ళ మీద పెట్టాడు ఇతను. ఊళ్ళో వాళ్ళని చాలామందికి ఏదో తన సినిమాలు చేస్తుంటా కూడా తన కొడుకు మీద విషయం వచ్చేసరికి తప్పించి తిరుగుతున్నాడు ఎవరు అనకూడదని నేను నాకు నచ్చినటువంటి స్క్రిప్ట్ను ఒకటి చూస్ చేసుకుని ఈ సినిమా నేను చేశానమ్మా. రెస్ట్ ఆఫ్ ఇట్ నిన్ను నిజంగా ప్రజలు లైక్ చేస్తే వాళ్ళు వచ్చి నీకు ఫర్దర్ ఆఫర్స్ ఇస్తారు, లేదా నువ్వు నచ్చలేదు అనుకో రాదు, నేను నీకు చేయగలిగింది ఇదే అన్నాను. ఆ తర్వాత 9 సినిమాలు బయటకు వచ్చాయి తనకి. చేశాడు. అందులో 1-2 మంచి సినిమాలు, మంచి పేరు తెచ్చుకున్నాడు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ తన యాటిట్యూడ్ నచ్చింది వాళ్ళకి, హార్డ్ వర్కింగ్. మళ్ళీ అనుకోకుండా 10వ సినిమా నేను చేస్తున్నాను, ఇప్పుడు షూట్ జరుగుతుంది. మరి సినిమాలు అయిపోయాయంటే నమ్మశక్యంగా లేదు, టైం జస్ట్ అంత తొందరగా పరిగెడుతుంది కదా. 5 సంవత్సరాలు 10 ప్రాజెక్ట్స్. 10 ప్రాజెక్ట్స్, ఇట్స్ అ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్. ఎలా ఉంది మీకు? హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ యువర్ కెరియర్ సో ఫార్? ఇట్స్ గుడ్ అండి. అంటే నాకు డే 1 నుంచి ద వన్ థింగ్ దట్ రియలీ హెల్ప్ మీ వాజ్ మా నాన్నగారు నేను చూస్తూ ఉన్నానండి. అంటే ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఐ నో దట్ నాట్ ఎవ్రీ డే ఇస్ గోయింగ్ టు బి యువర్ డే. సో ఐ నో దట్ ప్రతిరోజు మనకు రోజుగా ఉండదని నాకు ముందు నుంచే తెలుసు, వచ్చే ముందు. సో ఐ వాజ్ ప్రెప్డ్ మెంటలీ దట్ ఇక్కడ మనం ఇఫ్ యూఆర్ హియర్ you should be here only because you love your craft, not because you want that success or because you want to be a star. And overnight
అంటే బేసిక్లీ నోబడీ కెన్ మేక్ అ స్టార్ అండి, అది నిజంగా ఆడియన్స్ యాక్సెప్టెన్స్ నుంచే రావాలి. సో మనం దాని వెనకాల పరిగెత్తే కంటే కూడా జస్ట్ ట్రై టు బీ బెటర్ ఎట్ యువర్ క్రాఫ్ట్ ఎవ్రీ సింగిల్ డే. ప్రతి ఒక్క ఫిల్మ్లో ట్రై టు షో సమ్ ప్రోగ్రెస్ ఇన్ యువర్ వర్క్, లెర్న్ సంథింగ్ డిఫరెంట్, ట్రై టు అప్లై దట్ అండ్ జస్ట్ డూ యువర్ వర్క్ అండి, అంతే. దట్ ఈస్ బిన్ మై జర్నీ సో ఫార్. మీకు న్యాచురల్గా మనసుకి నచ్చే పాత్రలు ఏంటి? నేను బాగుంటాను ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను నీకు ఏ వర్క్ ఇష్టం అంటే నాకు యూజువల్లీ ఇంటర్వ్యూస్ చాలా ఇష్టం. అలా నీకు నచ్చిన? నాకు ఐ పర్టికులర్లీ ఎంజాయ్ పోర్ట్రేయింగ్ ఇమోషన్ ఆన్ స్క్రీన్ అండి. అంటే నాకు జనరల్గా మనము అంటే బికాజ్ ఐ కేమ్ ఫ్రమ్ అ థియేటర్ బ్యాక్గ్రౌండ్, జనరల్గా మనం ఏదైనా ఇఫ్ యూఆర్ పర్ఫార్మింగ్ సంథింగ్ రియలీ నైస్ దట్ కనెక్ట్స్ విత్ ది ఆడియన్స్, మనకి ది అప్లాస్ దట్ యు గెట్ ఫ్రమ్ ది ఆడియన్స్, ద రెస్పాన్స్ దట్ యు గెట్ ఫ్రమ్ దెమ్ ఇన్స్టెంట్లీ మనకి ఇన్స్టెంట్గా తెలిసిపోతుంది వాళ్ళకి అది నచ్చింది నచ్చలేదు అని. అండ్ ఇమోషన్ ఇస్ ఐ థింక్ వన్ సచ్ థింగ్ దట్ కెన్ కనెక్ట్ విత్ ఎనీ ఆడియన్స్ అండి. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ బ్యారియర్ ఆర్ లాంగ్వేజ్ బ్యారియర్ని పక్కన పెడితే కూడా మనకు జనరల్గా ఇప్పుడు మలయాళం సినిమాలు చూసినప్పుడు దెర్ ఆర్ సర్టన్ సీన్స్ దట్ స్టిక్ విత్ అస్ ఈవెన్ దో వీ హ్యావెంట్ సీన్ దట్ యాక్టర్ బిఫోర్. దట్ ప్రైమరీలీ హ్యాపెన్స్ బికాస్ వీఆర్ రెజనేటింగ్ విత్ ది ఇమోషన్. సో నాకు అది పర్ఫామ్ చేయడం నాకు చాలా ఇష్టం అండి. ఐ హోప్ I really enjoy it when somebody comes up and says we connected with this అని ఉంది. మనకేంటంటే అదృష్టం ఏంటంటే రాజు గారు మీరు చూసారు మంచి మంచి ఆణిముత్యాలు లాంటి చిన్న సినిమాలు వస్తున్నాయి, పెద్ద బడ్జెట్లు హడావుళ్ళు హంగామాలు లేకుండా పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్లు కూడా వస్తున్నాయి. అన్నిటికీ స్పేస్ ఉంది మన తెలుగు సినిమాలో, అపిటైట్ ఉంది. ఎప్పుడైనా అనుకున్నారా శివాని ఒక సూపర్ డూపర్ యాక్షన్ థ్రిల్లర్ అలాంటి వాటిలో అయినా నేను తీయాలని? ఎప్పుడు మీరు మంచి సెంటిమెంట్, మంచి హ్యూమర్ ఇలాంటి సినిమాకి మీరు అట్రాక్ట్ అవుతారనిపిస్తుంది? అంటే నాకు సినిమాలో ఫస్ట్ సోల్ ఉందా లేదా చూస్తానండి. అంటే ఎప్పుడైతే యాక్షన్ సీక్వెన్స్ అవి ఉందో దానికి లార్జర్ ఆడియన్స్ వస్తారు, కానీ ఫ్యాన్ బేస్ హ్యూజ్గా ఉన్నటువంటి హీరోలు నాకు చూస్తారు. మన పరిధి తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు శివాని ఒక అప్కమింగ్ హీరోగానే చూస్తారు. తనకి ఏదో బ్లాక్ బస్టర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ స్పేస్ క్రియేట్ అయిన రోజు ఖచ్చితంగా తనతో అది చేస్తాను. అంటే ఇప్పుడు అది చేయాలంటే ఒక 50 crores 60 crores అవ్వచ్చు. ఇవాళ ఉన్నటువంటి టాప్ హీరోలు ఒక 10 మంది ఆ స్పేస్లో ఉన్నారు. శివాని నేను ఇవాళ ఎవరైనా తన దగ్గరికి వచ్చి 2-3 సార్లు కథలు చెప్పినప్పుడు అన్నా నీ మీద ఇలా ఫైట్ పెడుతున్నావు ఇది పెడుతున్నావు అంటే ఆగని చెప్తాడు తనే. ఇది నా స్పేస్ అది కాదు, ఇప్పుడే నేను అక్కడ దాకా రావడానికి టైం ఉంది. మొన్న ఒక అతను వచ్చి చాలా ఎక్స్ట్రీమ్లీ యాక్షన్ సీక్వెన్స్ అది చెప్తే ఓకే నాకంత స్పాన్ ఇంకా క్రియేట్ అవ్వలేదు, నేను ముందుగా ఐ హ్యావ్ టు విన్ హార్ట్స్ ఫస్ట్ అని చెప్పాడు. అది నాకు నచ్చింది. అంటే నీడ్స్ దట్ రెజొనెన్స్ అండి. నాకు తెలిసి ఆడియన్స్ దగ్గర నుంచి మనకు ఆ కనెక్ట్ లేకపోతే మనం అది ఎంత బాగా షూట్ చేసినా ఎంత బాగా పర్ఫామ్ చేసినా ఇట్ స్టిల్ ఫీల్స్ లైక్ ఇట్ ఫీల్స్ ఆర్టిఫిషియల్. అవును, కరెక్టే మీరు అనేది. అయితే ఆడియన్స్కి ఏం కావాలో తెలుసుకోవడం కూడా పెద్ద, అంటే మనకి అది చేసుకుంటూ పోతే ఎక్కడో అక్కడ ఒకటి క్లిక్ అవుతుంది, ఒక మూమెంట్, ప్రేమ ఒక క్షణంలో జరుగుతుంది అన్నట్టు ఆడియన్స్కి హీరోలకి అంతే కదా సార్. ట్రూ. అది సో ఈ దేవికా అండ్ డానీలో ఏమనిపించింది మీకు అసలు ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్? చాలా ఈ సరియల్ వరల్డ్స్ నుంచి మంచి ఎమోషన్స్ కావచ్చు, కొంచెం హారర్ థ్రిల్లర్స్ కావచ్చు, చాలా స్పేస్ ఉంది ఓటీటీలో, బికాజ్ అందరూ అదే కోరుకుంటున్నారు. మీకేమనిపించింది ఒక ఆత్మకథ? అంటే నాకు మోర్ దెన్ ఎనీథింగ్ దీంట్లో నేను కథ విన్నప్పుడు అంటే మై టేక్ అవే ఫ్రమ్ దట్ వాజ్ బేసిక్లీ దేవిక అని ఒక ఇన్నోసెంట్ అమ్మాయి, తను ఒక ఫ్యామిలీ రెస్ట్రిక్షన్స్ మధ్యలో ఒక చాలా ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్లో పెరిగిన ఒక అమ్మాయికి ఒక అబ్బాయి వచ్చి కలిసి తన ప్రాబ్లం చెప్పినప్పుడు ఇదంతా వదిలేసి ఆ మనిషికి ఎలాగైనా హెల్ప్ చేయాలనే ఒక ప్యూరిటీతో ఏదైతే షీ కంటిన్యూస్ హర్ జర్నీ, అండ్ ఆ జర్నీలో నా క్యారెక్టర్ జాయిన్ అవ్వడము అండ్ ద ఫైనల్ కంక్లూజన్ ఆఫ్ హౌ వీ సాల్వ్ దట్ ప్రాబ్లమ్, ఇది నాకు చాలా ఆర్గానిక్గా అనిపించింది అండి. అంటే ఎక్కడ కూడా ఇట్ డింట్ ఫీల్ ఫోర్స్డ్ బేసిక్లీ. అండ్ ఆల్సో ఆ సెటప్లో కూడా తనకి దెర్ ఇస్ అ సెల్ఫ్ డిస్కవరీ దట్ దేవిక అనే క్యారెక్టర్ గోస్ త్రూ. సంబడి హూ వాజ్ బ్రాట్ అప్ ఇన్ ఒక కన్ఫైన్డ్ స్పేస్లో పెరిగిన ఒక అమ్మాయి ఆ బ్యారియర్ని బ్రేక్ చేసి షీఈస్ గోయింగ్ ఫార్వర్డ్. సో అలాంటి ఒక జర్నీలో ఐ ఫెల్ట్ లైక్ వెన్ ద క్యారెక్టర్ కమ్స్ ఇన్ టు ప్లే హిస్ పార్ట్, తనని సపోర్ట్ చేయడము, తన గోల్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వడానికి హెల్ప్ చేయడము, ఇది ఇట్ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండి నాకు. అంటే ఐ ఫెల్ట్ ఒక ఓటీటీ స్పేస్కి మనం వచ్చినప్పుడు, అండ్ జనరలీ మీరు అన్నట్టు ఇప్పుడు ఓటీటీ స్పేస్లో ఇన్ని వేరీడ్ జానర్స్ మనం చూస్తున్నాము. ది అదర్ టేక్ అవే ఫ్రమ్ దిస్ పర్టికులర్ సిరీస్ ఇప్పుడు ఓటీటీ సిరీస్లో మనకు న్యూడిటీ కానీ వైలెన్స్ కానీ లేకపోతే ద యూజ్ ఆఫ్ బ్యాడ్ లాంగ్వేజ్ హెస్ బికమ్ వెరీ ర్యాంపెంట్ అండి. Let's say out of 10 series that come out, 9 of them have that element, and adi avasarama leda anedi pakkan petteste kuda they're present in that. So alanti oka space lo
కమింగ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ కాంటెంట్ అండ్ మేకింగ్ ఇట్ వెరీ వెరీ క్లీన్. మీరు రైట్ ఫ్రమ్ యువర్ కిడ్స్ టు యువర్ గ్రాండ్ పేరెంట్స్ ఎవ్రీబడి కెన్ సిట్ అండ్ వాచ్ ద షో టుగెదర్. చాలా కరెక్ట్ గా చెప్పారు మీరు, ఎందుకంటే సంస్కారవంతంగా ఉంది మొత్తం. అంటే ఓటీటీ అనగానే అందరు కొంచెం మొహం చిట్లించి ఇద్దరు ఉంటే శృతి మించిన ఇంటిమెసీ ఉంటుంది, లేదా వైలెన్స్ ఉంటుంది, లేదా బ్యాడ్ లాంగ్వేజ్. ఎగ్జాక్ట్లీ అండి. కొన్ని నేను పేర్లు కూడా చెప్పను. ఈ మధ్య లేడీస్ చాలా మంది విమెన్ వచ్చి విమర్శించి వెళ్ళిపోయారు మా స్టూడియోలో మాట్లాడి, ఎందుకు తీస్తున్నారు ఇలాంటివి అని చెప్పి. అలాంటి ఒక దీనిలో చక్క తెలుగుదనం. ఇంకోటి నాకు నచ్చింది ఏంటంటే భాషలు ఎలా డబ్ చేసినా కూడా చక్క ముద్దుగారే యశోద కీర్తన ఉంది చూడండి. రెండోది మానస సంచరి అన్ని, అంటే ఎంతో టేస్ట్ ఉన్న డైరెక్టర్ అయితే తప్ప అలా పెట్టకుండా ఏదో మామూలు పాట పెట్టేయచ్చు అక్కడ. ఇన్ఫాక్ట్ కథ విన్నాడు ఆ రోజు, విన్న దగ్గర ఇంటికి వచ్చి డాడీ కథ విన్నాను చాలా బాగుంది అంటే, నేను తను వెళ్ళేటప్పుడు ఒక హెసిటేషన్తో వెళ్ళాడు. ఏంటంటే ఓటీటీ ఎంటర్ అవుతున్నాను దాంట్లో, అంటే డబుల్ మీన్ డైలాగులు ఇవన్నీ ఉంటున్నాయి, అంటే ఆ స్పేస్ ఉంది, దానికి సెన్సార్షిప్ లేదు కాబట్టి అలా ఉంటుందేమో అంటే ఆయన క్లియర్గా చెప్పారు ఇది అలాంటిది కాదని. దాంట్లో తనకు నచ్చింది ఏంటంటే ఒక పాపని నువ్వు టేక్ కేర్ చేస్తావు, దాంతో ఒక చాలా ఎమోషన్ ఉంటుంది, నేనే దానికి తండ్రి తల్లి ఎవ్రీథింగ్, నేను నా లైఫ్ అంతా ఆ పిల్ల చుట్టే అని చెప్తాడు. అది తను బాగా కనెక్ట్ అయ్యాడు. ఇంకొకటి వచ్చి ఆ అమ్మాయి రీతు వర్మకి ఎవరైతే వచ్చి హెల్ప్ అడుగుతారో ఆ సోల్, అడిగేటువంటి సోల్ తను హెల్ప్లెస్ కండిషన్లో ఉంది, బాడీ లేక, ఆ హెల్ప్ ఈ అమ్మాయి చేస్తుంది. ఆ సోల్ చేసినటువంటి తప్పును తను కరెక్ట్ చేయడం అనేది చాలా గుడ్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ దేవికా అండ్ డానీ. అండ్ కిషోర్ని, అలాగే నిర్మాత సుధాకర్ షాగంటిని, సురేష్ని, అండ్ ముఖ్యంగా హాట్స్టార్ వీ షుడ్ అప్రిషియేట్ అండి ఇలాంటివి చేస్తున్నందుకు. నేను ఆ రివ్యూలో కూడా నేను చూసేదాకా నాకు తెలియదు స్టోరీ పూర్తిగా, చూసి నేను రాశాను ఇలాంటిది ఎంకరేజ్ చేయాలి. ఇంట్లో అందరం కూర్చొని బామ్మల దగ్గర నుంచి యంగ్స్టర్స్ ధైర్యంగా చూడొచ్చు, ఏ డైలాగ్ ఎప్పుడు వస్తుందో అని టెన్షన్ లేదు, సడన్గా బ్యాడ్ వర్డ్స్ లేకుండా. కరెక్టే. రీతు వర్మ పర్ఫార్మెన్స్ మీరు ఫ్రమ్ పెళ్లి చూపుల డేస్ మీకు ఏమనిపించింది చెప్పండి? అంటే రీతు అలాగే ఉందండి. ఆశ్చర్యం అంటే తన లుక్స్లో చేంజ్ లేదు, అప్పుడు కూడా చాలా సీజన్డ్ ఆర్టిస్ట్. ఎందుకంటే తను షార్ట్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, తరుణ్ భాస్కర్ చేసిన అనుకోకుండా ఇలాంటి సినిమాలని తను చేసింది. సో అప్పటి నుంచి కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను, చాలా న్యాచురల్ ఆర్టిస్ట్. ఈజ్ ఎ వెరీ, నాకు లైక్ ఫ్యామిలీ మెంబర్ లాగా. శివాకి కూడా తన గుడ్ ఫ్రెండ్ వీళ్ళంతా. హౌ ఇస్ షీ ఆన్ ద సెట్? ఇట్స్ లవ్లీ అండి. అంటే తనకున్న ఫోకస్ ఏదైతే ఉందో, అండ్ ఈవెన్ దో తెలుగు ఇస్ నాట్ హర్ ప్రైమరీ లాంగ్వేజ్, తను ఎంత ప్రిపేర్డ్గా వస్తుందంటే సెట్కి, షీ నెవర్ యూస్ టు టేక్ టైమ్ టు రీడ్ లైన్స్, అండ్ అప్పటిదప్పుడు ఏమైనా చేంజెస్ చేసినా కానీ షీ వాజ్ వెరీ ఈజీ టు గ్రాస్ప్ whatever was told. And wonderful experience watching her. ఎక్కడ షూట్ చేశారు మొత్తం? ఇది మొత్తం ఈ షాట్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ ఫర్ ద మోస్ట్ పార్ట్ అండి. అయితే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ మాత్రం దేవిక వరల్డ్ ఎస్టాబ్లిష్ చేయడానికి దే షాట్ అబౌట్ 7 to 8 days ఇన్ రావులపాలెం. ఓకే ఓకే, రాజమండ్రి దగ్గర. తెలిసి నా న్యాచురల్ బ్యాక్ డ్రాప్ పొలాలని చూపించారు కదా, పొలాలని, అంటే ఆ అట్మాస్ఫియర్ తీసుకొచ్చిన తర్వాత దే వాంటెడ్ టు డూ దిస్ పార్ట్. ఆఫ్ కోర్స్ సుబ్రాజ్ గారి క్యారెక్టర్ కూడా మంచి కామిక్ టచ్ ఉండి బాగుండేది చాలా. సో ఎవ్రీబడి వాంట్స్ దిస్ అండి ఇప్పుడు, కొంచెం బిట్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే చూడండి వాళ్ళు చిన్న సటిల్ గా చెప్పడం, మన వాళ్ళు ఇంత అగ్రెసివ్ గా ఉండరు. అదే అదే కరెక్ట్. మంచి రైటింగ్, హెల్తీ రైటింగ్ అంటారు. అండ్ కిషోర్ గారి ఫస్ట్ ఫిల్మ్ కూడా శ్రీకారం కూడా ఏదైతే శర్వా గారితో చేశారో, దట్ ఫిల్మ్ ఆల్సో వాజ్ ఇన్ ద సేమ్ బ్యాండ్. అంటే చాలా బ్యూటిఫుల్ ఇమోషన్స్తో చాలా మెచ్యూర్గా హ్యాండిల్ చేసిన ఫిల్మ్ అది. సో హాట్స్టార్కి ఎప్పుడైతే కథ వచ్చిందో దే వర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ కిషోర్ గారు ఆన్ బోర్డ్ టు డైరెక్ట్ ఇట్. దేవికాన్ దీపోన్ పెట్టలేదు, దేవికాన్ డానీ అని ఎందుకు పెట్టారని నాకు చిన్న డౌట్. ఎందుకంటే అంటే నిజంగా నీ పేర్లు కూడా మీరు ఒక పాన్ అన్ని లాంగ్వేజెస్లో వచ్చి ఒకటి తీయాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ అ సర్టన్ రిలేటబిలిటీ. దేవిక అనే పేరు అందరికీ రిలేటబుల్ తెలుసు, డానీ కాదు కదా అని మీరు అనుకున్నారు. అంతే కదా, అంతే అంతే. అందుకనే ఒక మోడర్న్ టచ్ ఉంటుందని అలా పెట్టారు. అది కొంచెం క్యూరియాసిటీ పెరుగుతుంది యాక్చువల్లీ. సో మీరు ఓటీటీలో వెంచర్ చేశారు కదా రాజు గారు? ఓటీటీకి డైరెక్ట్గా నేను చేయలేదు, నా సినిమాలు ఓటీటీకి అమ్మాను అంతే. నేను తీసినవన్నీ ఇచ్చాను కానీ ఓటీటీకి అంటూ చేయలేదు. బట్ ఐఎమ్ వెరీ ఓపెన్ టు డూ ఇట్. కానీ వాళ్ళకి ప్రొసీజర్ చాలా టఫ్గా ఉంది. అంటే 3-4 లేయర్స్ ఉంటాయి స్క్రిప్ట్ సబ్మిషన్ ఇదంతాను. దానికన్నా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఓన్ ప్రొడక్షన్ చేస్తున్నారు. అంటే ఓటీటీ ఒరిజినల్స్ అని, నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ కావచ్చు, అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్ కావచ్చు అని చేస్తున్నారు. సో ఆ ప్రొసీజర్ టైం పడుతోందని దాని అప్రూవల్కి వెయిట్ చేయకుండా మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. దట్ ఈస్ హౌ ఐఎమ్ డూయింగ్ ఇట్. ఈ సమయంలో డెఫినెట్లీ వీఆర్ ఆల్ ఫాండ్లీ రిమెంబరింగ్ పెళ్లి చూపులు, మీ ఫస్ట్ యువర్ డెబ్యూ విచ్ మేడ్ సచ్ బిగ్ న్యూస్. అంటే ఆల్మోస్ట్ మీకే చూస్తే నేను మామూలుగా తీశాను కదా, ఇన్ని అవార్డ్స్ ఎందుకు వచ్చాయి సినిమాకి అనిపించాయి, అవార్డ్స్ వచ్చాయి అందులో సందేహం. అప్పుడు హూ ఇస్ విజయ్ దేవరకొండ, నాట్ మెనీ పీపుల్ న్యూ. తరుణ్ భాస్కర్ గారి గురించి నాట్ మెనీ పీపుల్ న్యూ. రితు వర్మ జస్ట్ అప్పుడప్పుడే షీ వాజ్ ఎంటరింగ్. సో మీకు వెన్ యూ లుక్ బ్యాక్ వాట్ ఆర్ యువర్ మెమరీస్ అండి పెళ్లి చూపులు? అంటే ఏ గుడ్ సినిమా కెన్ మేక్ పీపుల్ స్టార్స్ అండి.
అందులో డౌట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ ఇన్ 2007. ఫస్ట్ సినిమా నేను గౌతమ్ బుద్ధ అని తీశాను. దిస్ ఈజ్ ప్రాబ్లీ మై 6th 5th ఫిలిం. ఇది పెళ్లి చూపులు. నేను అంత మొత్తం ఇప్పుడు నాకు 12-11 సినిమాలు అయ్యాయి, నాకు కరెక్ట్ గుర్తులేదు కానీ 2007 నుంచి తీస్తున్నాను. బట్ 2007లో తీసిన సినిమాకి నంది అవార్డు వచ్చింది, గౌతమ్ బుద్ధకి చాలా అవార్డ్స్ వచ్చాయి, దానికి దలైలామా పురస్కారం అన్నీ వచ్చాయి. మధ్యలో తీసిన కమర్షియల్ సినిమాలు డింట్ డూ వెల్. బట్ పెళ్లి చూపులు అనేది ఒక సినిమా నాకు ఆ తర్వాత వచ్చిన సినిమాలు ముందు వచ్చిన సినిమాలు మర్చిపోయేలా చేసి ఇప్పటికి వెళ్ళిన రాజకందుకూరు పెళ్లి చూపులు రాజకందుకూరు అంటున్నారు. అంటే ఒక సినిమా అంత పూల్ చేస్తుందంటే ప్యూర్లీ కాంటెంట్. నేను పెళ్లి చూపులు ప్రాబ్లీ వన్ ఆఫ్ ది లోయెస్ట్ బడ్జెట్ ఫిలిమ్స్ అమాంగ్ ఆల్ మై ఫిలిమ్స్. బట్ దీన్ని తీసుకొచ్చిన గుర్తింపు అంతకు డబుల్ త్రిబుల్ బడ్జెట్ పెట్టిన దానికి రాలేదు. అంటే దట్ ఈస్ ఇన్ ద రైటింగ్. ప్రజలకు అంత నచ్చింది కంటెంట్. మీ ద్వారా రావాలని రాసి పెట్టింది, ఎందుకంటే ఆ సినిమా చక్కర్లు కొట్టింది చాలా మంది ప్రొడ్యూసర్స్ దగ్గర. అవునండి, అంటే అది నా అదృష్టం. ఇంకొకటి ఏంటంటే నా గొప్పతనం అందులో ఏం లేదు, ప్యూర్లీ తరుణ్ భాస్కర్ రైటింగ్ అండ్ విజయ్ రీతు వీళ్ళ పర్ఫార్మెన్స్ అందరిది. సో అటువంటిది అంత మంచి క్రాఫ్ట్ ఉన్నటువంటిది నా దగ్గర రావడం, నేను ప్యూర్ లేదు 4 రూపాయలు పెట్టినందుకు వచ్చింది, కానీ నా గొప్పతనం లేదు. ఇట్ ఈస్ పైవాడి ప్రేక్షకులు దయ అంతే. సో డెఫినెట్లీ అందరూ దీన్ని ప్రొడ్యూస్ చేయవలసి ఫర్ వేరియస్ రీజన్స్ దీన్ని ఊరగాయ పక్కన పెట్టడం వల్ల అంటే ఆ సమయాల్లో వచ్చి మీరు యాక్సెప్ట్ చేశారు. ఇట్స్ అ గ్రేట్ ఇదండి. సో బట్ శివ, మీరు డాడ్ సన్ బాండింగ్ మీది ఎలా ఉంటుంది ఫ్రమ్ ద బిగినింగ్? నాకు డే 1 నుంచి కూడా ఇట్ హెస్ ఆల్వేస్ బిన్ లైక్ మోర్ ఆఫ్ అ ఫ్రెండ్ అండి. అంటే నాకు ఐ కెన్ ప్రిటీ మచ్ షేర్ ఎనీథింగ్ విత్ హిమ్, అండ్ అది అలానే కంటిన్యూ అవుతూ వచ్చిందండి, విచ్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్. ఐ థింక్ చాలామంది దే యునో ఇలాంటి ఒక బాండ్ ఉండాలని అనుకుంటారు. లక్కీలీ దట్ కేమ్ టు మీ, అండ్ యునో ఇట్స్ ఆల్వేస్ బిన్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్ అండి. అంటే నేను బీఎట్ మై ఎడ్యుకేషన్, బీఎట్ వాట్ ఐ వాంటెడ్ టు డూ పోస్ట్ మై ఎడ్యుకేషన్, నాకు ఎప్పుడు ఆపోజిషన్ రాలేదు. అండ్ ఆల్సో నాకు ఐ థింక్ బిఫోర్ ఐ వెంచర్డ్ ఇన్ టు సంథింగ్ హీ ఆల్వేస్ టోల్డ్ మీ ద డౌన్ సైడ్స్ ఆఫ్ ఇట్. అక్కడ ఉన్న రిస్క్ ఏంటి, మనం దేనికి ప్రిపేర్ అయి ఉండాలనే ఒక ఇది ఇచ్చిన తర్వాత గ్రౌండ్ రియాలిటీ నాకు ఎప్పుడు ఇచ్చారు. ఇక్కడ ఇలా ఎత్తే అలా పడేస్తారు కదండి, చిన్నది రాగానే అసలు యువర్ ఆల్ ఓవర్ ద ప్లేస్, సోషల్ మీడియా అది ఇది. నో అబ్సల్యూట్లీ తట్టుకోవడం కూడా చాలా కష్టం కదా శివ. తను పెన్ స్టేట్లో ఉండేవాడు, అక్కడ 6-7 years చదివాడు. అంటే ఎనర్జీ ఇంజనీరింగ్ చేశాడు యూఎస్లో, అక్కడే బిజినెస్ ఎకనామిక్స్ చేశాడు అందులోనే. ఆ తర్వాత ఒక 1 year ఈ యాక్టింగ్ కోర్స్ చేశాడు, డైరెక్షన్ కోర్స్ కూడా చేశాడు అందులోనే. అన్నీ చేసిన టైంలో నేను పెళ్లి చూపులు రిలీజ్ అయిన టైంలో అడిగా. అప్పుడు ఇండియాకి వచ్చాడు. వచ్చినప్పుడు పెళ్లి చూపులు ఆడియో ఫంక్షన్కి వచ్చాడు తను. వచ్చినప్పుడు నేను అడిగా, నీకే ఇదంతా ఈ వరల్డ్ ఇంట్రెస్ట్ ఉందా అన్నాను. నాకు ఇంట్రెస్ట్ లేదన్నాడు. 2016 ఆడియో ఫంక్షన్కి హీ వాజ్ దేర్, నుంచి చూస్తున్నాడు. నేను ఊరికాడు కానీ ఇష్టం లేకపోతే ఎవరేం చేయలేరు ఇక్కడ. ఆ తర్వాత మెంటల్ మదిలో చేశాను మన శ్రీ విష్ణుతోటి, వివేకాత్రే ఫస్ట్ సినిమా. అప్పుడు షూటింగ్ మధ్యలో ఒకసారి వచ్చాడు ఇండియాకి. వచ్చినప్పుడు నీకు ఇంట్రెస్ట్ ఉందా అన్నాడు. వివేకాత్రే చాలా ఇంటరాక్ట్ అయ్యాడు, ఈ లైక్స్ హిజ్ వర్క్ వెరీ మచ్. సో అప్పుడు కూడా నీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే, డాడీ ఇప్పుడే కాదు, నేను యాక్టింగ్ కోర్స్ చేస్తున్నాను, అది పూర్తయ్యాక నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మీకు చెప్తాను, ఇఫ్ యు ఆర్ ఓకే ఐ విల్ థింక్ అప్పుడు అన్నాడు. ఆ తర్వాత 1 year తర్వాత ఇండియాకి వచ్చి, నేను ఇక్కడ నాకు జాబ్ కాదు, నేను ఇండియాకు రీలొకేట్ అయిపోతానంటే వచ్చాయన్న. వచ్చినప్పుడు నేను జాయిన్ అవుతాను ఇండస్ట్రీ అన్నప్పుడు నేను చెప్పాను, ఇక్కడ రోజీగా ఉండదు, ఇందులో రిస్కులు ఉంటాయి, 10% సక్సెస్ రేటు, మన ఎవరు చూడొచ్చు చూడకపోవచ్చు, ఇది చాలా రిస్కీ ఫీల్డ్, నేనైతే రిస్క్ చేస్తాను, యాజ్ అన్ యాక్టర్ నువ్వు చేయడానికి రెడీ ఉంటే ఐ డోంట్ మైండ్ ఇన్వెస్టింగ్ అన్న, ఐ విల్ టేక్ ద రిస్క్ అన్నాడు. అన్నీ తెలుసుకుని దిగాడు. కరెక్ట్ డెసిషన్ మీది. ఎందుకంటే పొద్దున్న మనందరికీ ఎలా ఓరియంట్ అయిపోతాం అంటే, పొద్దున్న లేచి వి గో సమ్వేర్, ఒక ఆఫీస్కి వెళ్తాం, 10 మంది ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం ఉంటుంది, ఏదో ఒకటి మనం ఓకే అని ఒక టిక్ మార్కులు వచ్చేస్తుంటాయి రోజు. బట్ మీరున్న ఫీల్డ్ అండ్ యూనో ద గ్యాప్స్ దట్ హ్యాపెన్ షూటింగ్కి మధ్య, ఆ మధ్యలో మనం ఏంటి, ఎక్కడ, ఎందుకు, ఎప్పుడు, ఎలా అర్థం కాదు. అది అక్కడ మనం వెతుక్కుని టు బీ స్టేబుల్ ఈజ్ అ వెరీ బిగ్ డీల్ అనిపిస్తుంది. మీకే కాదు, ఆల్ యాక్టర్స్కి గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ దట్ అండి నిజంగా. సో అయితే మరి ఇక్కడ నుంచి వేర్ ఆర్ యూ హెడెడ్? సో ఐ హ్యావ్ 3 more releases అండి యాక్చువల్గా. సో ఐ హ్యావ్ 3 films that I completed. ఒకటి ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫాదర్ సన్ బాండ్ మధ్యలో జరిగే ఒక వెరీ ఎమోషనల్ స్టోరీ. మీరు ఇద్దరు యాక్ట్ చేయొచ్చు కదా, కానీ మా రాజు గారు ఫాదర్ అంటే మేము ఒప్పుకోం, బ్రదర్ అంటే బ్రదర్ అంతే కదా, సమాజం ఒప్పుకో. సో ఐ హ్యావ్ దట్ కమింగ్ అప్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎంటర్టైనింగ్ స్టోరీ. సో మోస్ట్లీ నెక్స్ట్ రిలీజ్ అదే ఉండొచ్చు. అది కాకుండా ఒక సర్వైవల్ థ్రిల్లర్ ఒకటి షూట్ చేసాము. వి షాట్ దట్ ఫిల్మ్ ఇన్ ది UK. ఆండ్రూ గారు, డిఓపి ఆండ్రూ గారు డైరెక్టెడ్ ఫర్ ద ఫస్ట్ టైం.
సో అది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అదొకటి చేసాను. తెలుగు అండి, తెలుగు ఫిల్మ్. థ్రిల్లర్ ఇట్స్ సర్వైవల్. అంటే 127 hours టైప్ లేదు, డెజర్ట్ లాస్ట్ ఇన్ ద డెజర్ట్ ఇది యాక్చువల్లీ అంటే ఇట్ హ్యాస్ అ బ్యూటిఫుల్ బాండ్ అండి. దీంట్లో కూడా లైక్ ఐ సెడ్ ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ఉండింది. దట్ ఈస్ వాట్ మేడ్ మీ డూ ద ఫిల్మ్. అండ్ అది కాకుండా ఇన్ ఆర్ ప్రొడక్షన్ వీఆర్ డూయింగ్ వన్ ఫిల్మ్ అంటే షూట్ జరుగుతుంది ఫిల్మ్ది. సూపర్. అయితే ఆల్ సెట్. ఎలా ఉంటుంది రాజు గారు? ఫ్యామిలీ మొత్తం చక్కగా నాన్నగారి బ్లెస్సింగ్స్తో ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ సో వండర్ఫుల్లీ వెల్. అవునండి. మీ అమ్మగారు సపోర్ట్ చేస్తారా సినిమా లేదా? అంటే ఇనిషియలీ షీ వాజ్ డెఫినెట్లీ స్కేర్డ్ అండి. అంటే నాట్ బికాజ్ అది మనం సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది పక్కన పెడితే కూడా షీ వాజ్ వరీడ్ మోర్ అబౌట్ హౌ ఐ వుడ్ టేక్ ఇట్. అంటే ఇప్పుడు లెట్స్ సే ఏదైనా ఫెయిల్యూర్ మనకు వచ్చినప్పుడు హౌ ఐ వుడ్ పర్సీవ్ ఇట్. అలాగే అమ్మలందరికీ అలాగే ఉంటుంది. యా అండి. అంటే ఇట్ వాస్ మోర్ అబౌట్ జాబ్ చేసేసుకొచ్చేచ్చు కదా యూఎస్ లో. అంటే ఎగ్జాక్ట్లీ అండి. అది ఆ ఫియర్ ఉండింది. బట్ ఎప్పుడైతే నేను ఫిల్మ్స్ చేయడం స్టార్ట్ చేశానో ఐ థింక్ షీ ఆల్సో అండర్స్టూడ్ అండి. అంటే ఐఎమ్ డూయింగ్ ఇట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది అవుట్కమ్. అంటే నాకు బికాజ్ ఇది నేను ఇష్టపడి చేస్తున్నాను. అండ్ యునో వెన్ షీ సీస్ దట్ వెన్ ఐ డూ అ ఫిలిం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ ఇట్ డస్ ఐఎమ్ హ్యాపీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్ ఫిలిం. సో అది ఎప్పుడైతే తను చూస్తున్నారో షీ హ్యాస్ బికమ్ మోర్ యునో మోర్ రిలాక్స్ టువర్డ్స్ ఇట్. అండ్ తన్ని కూడా ఒక సినీ ఫైల్ గా మార్చేసాం మేము బేసిక్గా. షీఈ్ సంబడి హూ వాచెస్ అ ఫిల్మ్ అండ్ షీ లైక్ ఇవాళ ఆ సినిమా వచ్చింది మీరు చూడండి బాగుంది, దాంట్లో హుక్ పాయింట్ బాగుంది, సోల్ బాగుంది అంటే వెరీ నైస్. మా సినిమాలు ఏవి ఎప్పుడు ఇంటికి వచ్చిన క్లిప్ కూడా తను చూడదు, నాకు ఏం చెప్పండి. నేను ఫస్ట్ డే మార్నింగ్ వెళ్ళి ఎక్కడో చూస్తుంది, ఐమాక్స్ లోనే ఎక్కడో చూసి బాగుందా బాగాలేదో వచ్చి చెప్పేస్తుంది. తనకు ఒకటే ఏంటంటే తన వర్రి నువ్వు అది సీరియస్గా పర్సనల్గా తీసుకుని నువ్వే ఎఫెక్ట్ బాధపడకు, అవుట్కమ్ పట్టించుకోవద్దు అనేదాన్ని. బట్ మీరు ఎడ్యుకేషన్ పూర్తి చేశారు కాబట్టి అదొక తృప్తి పేరెంట్స్కి ఎప్పుడు కూడా ఫాల్ బ్యాక్ ఉండాలి. ప్లాన్ బి ఏమిటి అని ఎప్పుడు ఉంటుంది. అన్లెస్ యూఆర్ బోర్న్ ఇన్ హార్డ్ కోర్ యాక్టర్స్ ఫ్యామిలీ. అంతే కదండి. అంతే అంతే. ఇది కాక ఇది కన్స్ట్రక్షన్ ఒకటి చేస్తున్నాను నేను. ఐ కీప్ డూయింగ్ సమ్ కన్స్ట్రక్షన్ వర్క్ హియర్ అండ్ దేర్. అంటే అపార్ట్మెంట్స్ లాంటిది, అది కూడా తను చూసుకుంటూ ఉంటాడు మధ్యలో. ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారం పెట్టేశారు రాజుగారు మీరు. మరి అంతే మరి అవసరం అంటే చేయాలండి తనకి ఏది కూడా తన ఇష్టం మీదే. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కటే నేను అనేది యాక్టర్ జాబ్ ఏంటంటే కెమెరా ఆన్ చేశాక ఈ ప్రపంచంలో వాడంత ఒంటరివాడు ఇంకెవరు ఉండరు. ఎప్పుడు చెప్తాను నేను, యాక్షన్ అని అన్న తర్వాత ఈ ప్రపంచంలో ఏ శక్తి వాడిని రక్షించలేదు, లోపల కనుక ఏమన్నా శక్తి ఉంటే తప్ప. ఎందుకంటే యాక్టింగ్ అనేది ఎవరు వచ్చి అక్కడ వచ్చి ప్రాంప్టింగ్ ఇవ్వలేరు కదా. ఆన్ స్క్రీన్ హీ హెస్ టు పర్ఫామ్. సో నీ మెరిట్ మీదే ఆధారపడి ఉంటుంది. యూ డూ యువర్ బెస్ట్, వెయిట్ ఫర్ ది రిజల్ట్ ఫ్రమ్ ది పీపుల్, వాళ్ళ వెర్డిక్ట్ కోసం అంతే. అది తనకి ఫ్రైడే మనకి ఎలా అయితే వర్క్ చేసి యునో ఇఫ్ ఇట్ టేక్స్ అస్ టు ప్లేసెస్, మనకు అలా సబ్సిక్వెంట్గా ఇఫ్ యూ హ్యావ్ బ్యాడ్ ఫ్రైడేస్ వాట్ వీ గెయిన్డ్ హియర్ విల్ ఆల్వేస్ బి లాస్ట్ దేర్. సో ఐ థింక్ ఆ డిఫరెన్సియేషన్ ఐ ఆల్వేస్ వాంట్ టు మెయింటైన్ అండి. ఐ థింక్ ప్రొఫెషనల్గా ఇక్కడ యాక్టర్గా వచ్చిన సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ I want to leave it there and you know treat my personal life differently. అవును అంతే కదా. దట్స్ చాలా విజ్డమ్ అయితే చిన్న వయసులో. బట్ మీకు ఆల్ టైమ్ రోల్ మోడల్ ఈ యాక్టర్ ఇలా ఉండాలబ్బా నా లైఫ్, నా క్యారెక్టర్స్, నా గ్రోత్ కర్వ్ అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇండియాలో, హాలీవుడ్లో, బాలీవుడ్, ఎనీవుడ్? నాకు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు వాజ్ ఆల్వేస్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అండి. అంటే నాకు ద వర్సటాలిటీ ఇన్ హిజ్ పర్ఫార్మెన్సెస్ ఎస్పెషల్లీ, అంటే ఒక రుద్రవీణ లాంటి సినిమా తీసుకున్నా లేకపోతే యూనో చెంటబ్బాయ్ లాంటి కామెడీ తీసుకున్నా, ద కైండ్ ఆఫ్ వేరియేషన్స్ దట్ హీ యూస్ టు డిస్ప్లే అండ్ యాజ్ కిడ్స్ గ్రోయింగ్ అప్ ది ఆరా దట్ హీ హ్యాడ్ ఆన్ స్క్రీన్ వెన్ వీ యూస్ టు వాచ్ హిస్ ఫిల్మ్స్ దట్ వాజ్ అన్బీటబుల్. And I think our kind of experience, our kind of euphoria, I think is very, very hard to attain in today's day and age. So he'll definitely be one. Chiranjeevi garu hardcore fan. For all actors, evandi. Chiranjeevi garu hardcore fan. Chinnappa nunchi. Aa Chantabbai cassette pettukoni chustune undevadu. నేను అంటే I didn't get to talk to him or interact with him. ఒకసారి కలవడం జరిగింది బట్ అది మరి నీ ఆకాశం నీలంగా ఉంది అన్నట్టుంది నా రోల్ మోడల్ అంటే. బట్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? మెనీ యాక్టర్స్ అండి. ఐ థింక్ రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే ఐ థింక్ రణబీర్ కపూర్స్ పర్ఫార్మెన్సెస్ ఆర్ అబ్సల్యూట్లీ ఇన్స్పైరింగ్. అది కరెక్ట్ క్యారెక్టర్స్ పడడం కూడా. యా అండి. అంటే ఫిల్మ్స్ లైక్ తమాషా ఆర్ రాక్ స్టార్ విచ్ మే నాట్ హ్యావ్ బిన్ కమర్షియలీ యూనో పెద్ద సక్సెస్ కాకపోయి ఉండొచ్చు, కానీ దట్ పర్ఫార్మెన్సెస్ మనం ఇప్పటికీ మాట్లాడుకుంటాం జనరల్గా. యానిమల్ ఏమనిపించింది మీకు? It's brilliant and I think performance wise craft, if you know putting aside any issues that people may have with that film, particularly for the craft and the cinema that it is brilliant. Yeah, I also thought for the craft it was brilliant, but socially and you know in from many layers చూస్తే రకరకాల క్రిటిక్స్ ఉంటారు కదండి. అంటే దట్ ఈస్ వన్ మోర్ థింగ్ అండి. అంటే నాకు ఇంకొకటి అనిపించేది ఏంటంటే మనము అంటే ఇప్పుడు ఒక ఫిలిం పర్టికులర్గా మనం చూసినప్పుడు వీ షుడ్
ఓన్లీ వ్యూ ఇట్ యాజ్ ఎ ఫిలిం. అంటే మనం దాని నుంచి వీ షుడ్ నాట్ టేక్ అవుట్ ది మారల్ ఇంప్లికేషన్స్ ఆర్ దట్ యునో దట్ సంబడి ఇది ఫాలో అవుతారు, లేకపోతే యూనో ఇది రోల్ మోడల్గా తీసుకుని ఇచ్చేస్తారు అని మనం దాన్ని అలా చూడకూడదు, ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదండి. అండ్ ద రీజన్ వై ద ఫిలిం వాజ్ అన్ A-rated ఫిలిం బై ద సెన్సార్ బోర్డ్ was because they believe that 18 years or older people are allowed to watch the film. ante and mana general perception kuda entante generally 18 years వచ్చి ఒక adult అయ్యేసరికి he has his own thinking, he has his own decision making అనేది మనం నమ్ముతాం generally గా as per law also. So when the board is certifying that it is an A-rated film, ఒక adult గా చూడాలన్నప్పుడు when the adult is able to take his own decision, I think సినిమా కూడా అదే అప్లై అవ్వాలి. కరెక్ట్. మనకి నిజంగా తెలుగు అమ్మాయిలు ఉండే సినిమాలు ఇంకా రావాలండి. పాపం సందీప్ రెడ్డి గారు ట్రై చేశారు చాలా. దీపికాని తీసుకుందాం సినిమాలో కన్నా పెద్ద కాంట్రవర్సీ అయి కూర్చుంది. ఆవిడ డిమాండ్లు గొంతము కోరికలని భరించలేక ఇప్పుడు తృప్తి దిమ్రి వచ్చారు కదా. అదే బట్ మీరు డెఫినెట్ గా ఇంకా తెలుగుదనం ఉండే బోల్డ్ సినిమాలు మీ నుంచి రావాలి రాజు గారు అని కోరుకుంటున్నాను. ఫీల్ గుడ్ సినిమా ఇప్పుడు చేయబోయేది అదే ప్రస్తుతం జరుగుతుంది. నవ్వుతూనే ఉంటారు త్రూ అవుట్. ఇట్స్ అంటే క్రైమ్ థ్రిల్లర్ అనుకోండి, కామెడీ థ్రిల్లర్ అది. బట్ దాంట్లో మొత్తం తెలుగు ఇక్కడ హైదరాబాద్లో జరిగి చిన్న కామెడీ గోల్ అంతే. అలాగే మ్యాజికల్ పవర్స్ ఉండేది ఏమన్నా మీరు తీసి జగదేక వీరుడు టైప్ నిన్న రాత్రి నైట్ నేరేషన్ తనకే నిన్న నైట్ ఈ మాట ఐ టెల్ ది డైరెక్టర్. మ్యాజికల్ పవర్స్ అని ఉండే క్యారెక్టర్ మీకు సూట్ అవుతుంది నాకు ఇప్పుడు అనిపించింది చాలా. ఎందుకంటే ఇన్ఫాక్ట్ ఆఫ్ రికార్డ్ నేను అయ్యాక చెప్దాం అనుకున్నాను. మీరు శివ నాకు అనిపిస్తోంది మీరు బ్యారియర్స్ బ్రేక్ చేయండి. బాయ్ నెక్స్ట్ డోర్, గుడ్ బాయ్, బెటర్ బాయ్, ఇంకొంచెం గుడ్ బాయ్, మ్యాజికల్ మిస్టికల్ ఇస్ ద వే టు గో. రెగ్యులర్ బాయ్ బికమింగ్ మ్యాజికల్ is what people want to see. ఇప్పుడు ఇంటర్వ్యూ అవగానే ఐ యామ్ గోయింగ్ టు కాల్ ది డైరెక్టర్. స్వప్న గారు ఇలా చెప్పారు అని చెప్తాను. తప్పకుండా అది మీకు సంపూర్ణమైన ఒక నెక్స్ట్ లెవెల్ విజయం ఇవ్వాలని కోరుకుంటున్నాం. మీ ఇద్దరికి హ్యాపీ ఫాదర్స్ డే. అండ్ ఏంటి ఏమిస్తున్నారు డాడీకి, ఏమిస్తున్నారు మీరు? సో ఇప్పుడు యాజ్ ఇట్ ఇస్ గా అయితే నేను ఇచ్చేది అది ఇంకా మేకింగ్ లో ఉందండి. అది కూడా యాక్చువల్లీ ఆయన నాకు ఇస్తున్న గిఫ్ట్ అనుకోవాలి. తను నాకు ఆల్రెడీ దేవికా అండ్ డానీ ఇచ్చాడండి అడ్వాన్స్ గిఫ్ట్ అనుకుంటాను. చాలా బాగుంది. దేవికా అండ్ డానీ ఇస్ అ మస్ట్ వాచ్. తప్పకుండా ఐ థింక్ ఆఫ్ కోర్స్ తీరిగ్గా చూసుకోవచ్చు. హాయిగా మంచి ఫీల్ గుడ్ ప్లేట్లో ఉన్న చిప్స్ లేకపోతే ఏం లేకపోతే సాంబార్ అన్నం పెట్టుకుని హాయిగా టీవీ ముందు తింటూ ఇంట్లో అందరూ మన బామ్మలు పిల్లలు మనవలు అందరు కలిసి ధైర్యంగా చూడగలిగినటువంటి మంచి ఫీల్ గుడ్ ఇది. జియో హాట్స్టార్ లో ఉంది, చూస్తే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. యాజ్ వి వైండ్ అప్ రాజు గారిని అడక్క మానలేకపోతున్నాను. పాపం సింగర్ మంగ్లీ అంటే తన పర్మిషన్స్ తీసుకోకపోవడం వల్ల ఒక ఇష్యూలో ఇరుక్కుంటాను. మీ కామెంట్ ఏంటండి? సినిమా ఇండస్ట్రీలో తరచూ ఇవి వస్తున్నాయి, అంటే ఈ డ్రగ్స్ అలిగేషన్స్ అవి చాలా ఎక్కువ. మన అంతకుముందు హేమ గారివి కూడా వచ్చాయి. అంటే వాళ్ళు అది నిజంగా వైలేషన్స్ ఉన్నాయి లేదా పక్కన పెడితే వాట్ యూ ఫీల్, ఎందుకు ఇలా తరచూ జరుగుతుంది? అంటే డీటెయిల్స్ నాకు పూర్తిగా తెలియదండి. నేను చూసిన దాన్ని బట్టి అయితే ఇప్పుడు ఇందాకే చూశాను అది క్లిప్. దాంట్లో తను కూడా షీ వాస్ టెల్లింగ్ క్లారిఫికేషన్ ఇస్తోంది అమ్మాయి మంగ్లీ. అంటే తన బర్త్డే పార్టీ కండక్ట్ చేసుకున్నారని, చేసినప్పుడు ఇలా రైడ్ చేశారని, చేసినప్పుడు ఫారెన్ లిక్కర్ దొరికిందని అన్నారు. అది దొరికిందా లేదా ఏదున్నా కానీ పర్మిషన్ లేకుండా చేయడం కరెక్ట్ కాదు. అలాంటిది ఏదైనా ఒక పబ్లిక్ ప్లేస్లో కనుక పార్టీ చేసినప్పుడు పర్మిషన్ తీసుకుని ఉండాల్సింది. బహుశా అమ్మాయికి అది తెలిసి ఉండకపోవచ్చు. అయితే అట్ ది సేమ్ టైం అమ్మాయి చెప్పిన దాంట్లో నేను విన్నది ఏంటంటే పేరెంట్స్ కూడా వచ్చారు, మా తల్లిదండ్రులు నాతో ఉన్నారు, నేను ఎటువంటి చెడు పని చేయలేదు అని అమ్మాయి చెప్తోంది. సో కాబట్టి ఒక మన తోబుట్టుగా అమ్మాయిని అనుకుందాం. దయచేసి అమ్మాయిని, నా ఉద్దేశం ఏంటంటే దీంట్లో అమ్మాయిది ఏదైనా కనుక అది తెలుసో తెలియక చేసి ఉంటే అందులో ఇంటెన్షన్ ఏమీ లేదు. తల్లిదండ్రులు తీసుకొచ్చి ఒక బర్త్డే పార్టీ చేసుకుంటున్నాము, ఎస్ డ్రింక్స్ ఉన్నాయని వాళ్ళు కూడా చెప్తున్నారు, బట్ వీళ్ళు చెప్పినట్టుగా వేరేవేవి అక్కడ లేవని అమ్మాయి అంటోంది. లెట్స్ బిలీవ్ దట్ అండ్ ఈ ఇష్యూ ఇంతటితో ఆగిపోవాలి అని కోరుకుంటున్నాను. తప్పకుండా. అంటే ఇప్పుడు నెగిటివిటీ బాగా పెరిగిందండి మీడియాలో. ఐ ఆల్సో విష్ దట్ మ్యాటర్ పరిష్కారం అయ్యి, అఫ్ కోర్స్ చట్టబద్ధత అందరికీ అవసరం అండి. సినిమా యాక్టర్లైనా, డాక్టర్లైనా, నేనైనా, మీరైనా అది పాటిస్తూ తప్పకుండా ఒక సహేతుకమైన సమాజం రావాలి, గుడ్ సినిమా రావాలి, అందరికీ సర్వే జన సుఖినో భవంతు అని కోరుకుంటూ. మీరు సచ్చే అంటే నేను మీ గురించి, మీ షోలో మీ గురించి చెప్పడం కాదు, కానీ నేను కెమెరా ముందుగా చెప్తున్నాను. నాకున్న మీడియాలో అందరూ స్నేహితులండి, అందరూ కూడా ప్రతి యాంకర్లు, అందరూ జర్నలిస్టులు అందరూ స్నేహితులే. బట్ చాలా క్లోజ్ పీపుల్, ఫ్యామిలీ మెంబర్స్లా ఉంటారు. మీరు, మన ప్రేమ గారు, వీళ్ళందరూ కూడా. వీళ్ళందరితో ఉంటే నాకేంటంటే ఏదో ఇంటర్వ్యూ వాళ్ళు క్వశ్చన్లు అడిగితే నేను ఆన్సర్ చెప్పిన అలా ఉండదు. మనం ఏదో క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాం, మనసు విప్పి అన్ని డీటెయిల్స్, మీరు సినిమా అడిగారు ఏం చేస్తారు ఇవన్నీ. దాంట్లో అది ఎంతో ఆర్గానిక్గా ఉంటుంది మీతో ఇంటర్వ్యూస్.
దట్ స్పెషల్ అప్రిసియేషన్ టు యూ అండి. థ్యాంక్ యూ సార్, మీ Thank you మంచితనం అండి. అది. Thank you అండ్ so ఐ వాస్ వెరీ much. హ్యాపీ టు సీ శివ. శివ Same అంత here స్కిన్ అండి, అంత same గ్లో అవ్వాలంటే ఏం జస్ట్ వర్క్అవుట్ అండ్ ఫుడ్ అండి, అంతే, ఇంకేం లేదు. ఫుడ్ అంటే ఏం ఫుడ్ ఫర్ ఎగ్జాంపుల్? నేను అంటే ఐ బిన్ వెరీ కాన్షియస్ అబౌట్ వాట్ ఐ ఈట్ అండి. చిన్నప్పటి పర్టికులర్లీ నుంచి నో షుగర్ అట్ట కదా? షుగర్ అయితే నేను లాస్ట్ 1 year నుంచి షుగర్ అయితే కంప్లీట్ గా కట్ డౌన్ చేసాను. యాక్చువల్లీ 1-2 years నుంచి. అన్నం తింటారా మామూలుగా? రైస్ మంచిగా తింటున్నాను, వంకాయ కారం పెట్టి అయ్యో, శుభ్రంగా తింటారు. అన్నము నెయ్యి దోస మా ట్రైనర్ యాక్చువల్లీ సౌత్ ఇండియన్ ట్రైనర్ అండి. ఆయన ఇచ్చిన డయట్ ఇస్ కంప్లీట్లీ మన ఇంట్లో తినే ఏ ఫుడ్ అవాయిడ్ చేయకుండా ఇట్స్ ఓన్లీ లిమిటింగ్ ద పోర్షన్స్ అండ్ అన్ని డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఇస్ ది ఓన్లీ థింగ్ దట్ ఇస్ కంట్రోల్డ్. అంతే. సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ Thank you, అండ్ thank లీప్ you so ఫార్వర్డ్ much. ఇన్ యువర్ ఫిల్మ్ కెరియర్. మీరు ఇంత ప్యాషన్తో వచ్చారు కాబట్టి Thank you. తప్పకుండా యువర్ హియర్ టు స్టే. నమస్కారం, Thank థ్యాంక్ you, యూ thank సో you so మచ్ much. అండి. Thank you. అండ్ అలాగే దేవిక అండ్ డానీ, ఒకవేళ మీరు చూసుండకపోతే అతి త్వరలో టైం చూసుకుని మంచిగా కూర్చుని చూసేసేయండి. విల్ జస్ట్ ఫీల్ గుడ్. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.